అండి ఇప్పుడైతే మనకి చాలా ఫీడ్ రేట్లు అయితే పెరిగాయి అనమాట. ఎంతలా అంటే చాలా హెవీగా అయితే పెరిగాయి. సో ఈ మనం ఫీడ్ రేట్లు ఎవరైతే ఓన్గా వేస్తున్నారో వీళ్ళకి ప్రాబ్లం అంటారు. సో ఓన్గా వేసే వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. సో ఫీడ్ రేట్లు పెరిగాయి కాబట్టి మనం ఫీడ్ రేట్లు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం ఎలా అంటే ఆల్రెడీ మనకి ఈ ఫీడ్ రేట్లు పెరగడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ బాగా ఎక్కువ పడిపోతుంది. సో ఈ రెండు తగ్గించుకోవడం వల్ల ఎలా అంటే దీన్ని రెండు తగ్గించుకోవడం ఒక మార్గం అయితే ఉంది. సో ఇది ప్రతి ఓన్ ఫార్మర్ కానీ చేసినట్టయితే మీకు 100% తగ్గుద్ది అనమాట. సో అది ఎలాగో ఒక టన్నుకు వచ్చి మనకి 7,800 సేవ్ అవుతుంది. అది ఎలాగో కూడా మీకు వీడియోలో చూపిస్తాను రండి. ఇక్కడ మనకి ఫీడ్ వచ్చి ఒక టన్ను ఫీడ్ మనం కొన్నామంటే 50,000 అవుతుంది అనమాట. సో లాస్ట్ పిల్లెట్ ఏదైతే ఉందో సో అదే కానీ మన దగ్గర మిల్లు కానీ ఆడుకునేది కానీ ఉంటే మటుకు మనకి చాలా తగ్గుద్ది అనమాట. సో ఇక్కడ వచ్చి కేజీ 50 రూపాయలు ఫీడ్ పడుతుంది కదా. సో ఇక్కడ మనం జొన్న కొనుక్కుంటే జొన్న వచ్చి టన్ను వచ్చి 25,000 అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ కేజీ 25 రూపాయలు పడుతుంది. సో ఇక్కడ దీంతో పాటు మనం పీసీ కొనుక్కోవాలి. సో పీసీ వచ్చి 68,000 పడుతుంది. ఇక్కడ కేజీ 68 రూపాయలు పడుతుంది. సో ఎన్నిటికి చూసుకుంటే ఇక్కడ మనము సో ఇప్పుడు ఏదైనా జొన్న అయినా పీసీ అయినా సరే 60 ఒక కింట ఆడుకోవాలంటే 60, 40 వేయాలి. సో ఇక్కడ 600 కేజీలు, సో ఇక్కడ 400 కేజీలు కలిపి ఆడినా సరే మన టన్నుకు వచ్చేసరికి 42,000కి రెడీ అవుతుంది. అంటే కేజీ 42 రూపాయలకే రెడీ అవుతుంది. సో ఇలా మనకి ఒక టన్నుకు వచ్చి 7,800 అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే కింద ఫుల్ వీడియో పెట్టాను. సో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ వీడియో అయితే పెట్టాను. సో దాన్ని క్లియర్ కట్గా ఫుల్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇన్స్టాలో చూస్తున్నారో సో యూట్యూబ్లో అయితే మన లాంగ్ వీడియోస్ ఉన్నాయండి. సో యూట్యూబ్లో ఫాలో అవ్వండి. సో యూట్యూబ్లో చూసేవారైతే కింద ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకైతే కేజీ 42 రూపాయలకి 50 రూపాయలు రావాల్సిన ఫీడ్ 42 రూపాయలకే వస్తుంది అనమాట. సో ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి.